నిజంగా చెప్పు, ఎందుకంటే తెచ్చు. నాకు బాధ అనిపిస్తుంది మన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయితే. ఇంకా 10 రోజులతో ఏం చేస్తావు ఆమెని? పెళ్లి ఒక్కటే అవసరం లేదు మోనిక, చేయాలనుకుంటే. నేను కూడా వస్తాను మీతో. చెప్పు. నాకు మీరు అంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను. నేను కూడా మీతో పాటు వచ్చేస్తా. లేనోళ్ళ కోసమే అయ్యో వాళ్ళకి ఏమన్నా అయిందా అన్న భయపడాము. మేము ఇంక ఉన్నోళ్ళ కోసం ఏమన్నా అయితే అంతే సగం. చెయ్యొద్దు మరి. నిజంగా నేను చచ్చిపోతే పరిస్థితి సావాలి. దినాలు పెడతాం, మంచిగా బ్యానర్లు వేపిస్తాం, మంచిగా షామియాన్ వేపిస్తాం, అన్నదానం అంతా చేస్తాం. నేను చచ్చిపోయే లోపల నేను రిషి కలిపి ఒక విల్లా కొనాలి. ఆ విల్లాలో అందరినీ జాగ్రత్తగా పెట్టాలి. నేను చచ్చిపోయిన తర్వాత రిషి చచ్చిపోయినా నేను చచ్చిపోయినా అదే విల్లాలో మమ్మల్ని పాతి పెట్టాలి. చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా. నీకే ఇయ్యాలి కదా అత్త మామ. అమ్మ ఇలా పిల్లల్ని చేసుకోని. Hello, what's up my Insta, YouTube, welcome back to our channel Sri Prabha Official. Welcome back guys. WhatsApp మర్చిపోయినావా? Hello, what's up my Insta and YouTube family. Facebook ఒకటి మర్చిపోయాను. వాట్సాప్ ఇంటా యూట్యూబ్. అరే టెలిగ్రామ్ కూడా మర్చిపోయాను. పొగరు వచ్చింది. ఎందుకు పొగరు వచ్చింది? నీకు యాక్సిడెంట్ అంటే అది నన్ను ఎందుకు తిట్టింది? నాకు అది క్లారిటీ చెప్పు. ఏంది అవును? నాకేం సంబంధమే? నాకేమన్నా సంబంధం? నాకు తమ్నెల్ చూసి పిచ్చి తగ్గింది. నాకు ఏంది తమ్నెల్ ఏంది వీడేంది? ఆడేం జరిగింది తెలుసా? ఈ రవిగడే ఉన్నాడంటే చచ్చిపోతే ఇట్లా పొనుకో అన్నా అన్నాడు. వాళ్ళ కూడా చేయి పెట్టుకున్నాడు. చేసింది వాళ్ళు, ఇది నన్ను తిడుతుంది. కాసనా నిజంగా చెప్పు, ఎందుకంటే తెచ్చు. నాకు బాధ అనిపిస్తుంది మన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయితే. నిజంగా చచ్చిపోయి ఉంటే చచ్చిపోతారన్నా. కొంపలో ఇట్లా కూల్చే టైంలో మళ్ళీ కాపాడాలి. కూల్చాలి అనలే, ముంచేయడం అంటే అమ్మాయిల పరంగా వదినల పరంగా అట్లా చెప్తున్నాం. వరదల పరంగా ఓన్లీ వన్ వదిన. అయ్యో వదిన మీ అందరికి అక్క అవుతుంది. ఏం అర్థం చేసుకోవాలి మౌనిక? ప్రతి ఒక్కరు అన్న వదిన అన్న వదిన. నిజంగా చెప్పు, భూమిగాడు ప్రియం దూరం పెడుతుండే ఖచ్చితంగా వేరే అమ్మాయి దొరికింది కదా. ఇద్దరు అన్న భువన్ ఎవరు ఆల్రెడీ నా ఫోన్ లో భువి అన్నయ్య వదిన అని ఉంటది. అవును అవును ఒకటి ఉంది నెంబర్. చూపించాలా? అడిగితే ఏమని తెలుసా, తర్వాత చెప్తా అన్నాడు. నడుపు దూరం చేసేటప్పుడు ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ తీసుకుంటా. అదెందుకు తెలుసా, ఎవరు అన్నారంటారు జిమ్ బాడీలా ఉందని. అప్పటి నుండి మొట్ట ఇంటర్నెట్ నువ్వే నా బర్త్డే రోజు అరే ఎవడు రాడు జిమ్ బాడీ అనేసి ఏదో నువ్వు నాకన్నా ముందు చాలా మంది అన్నారు. ఎవరన్నారు? నాకు తెలుసు, చెప్పాలా? పేరు వచ్చేసాను ఇష్టం. నాకు రెడీ ఉన్న పేరు వచ్చేసి నాకు సెంచురీ తర్వాత నాకు విజయవాడ నుంచి కొడితే తిరుపతి నుంచి తిరుపతి ఉన్నాయి. అది కాదు ఇప్పుడు ఏదో పోతుంది. సరే చెప్పు సనా, నిజంగా చచ్చిపోతే ఏం చేస్తా? ఎందుకు చచ్చిపోతా చెప్పు. ఏం చేస్తావు? సఫర్ అవుతా. ఎవరు లేరు అన్న, ఇంతకు ముందు షియన ఉండే మంచిగా ఉండే అని అనుకునేదాన్ని. అంతే ఏడుస్తా. మా అంటే నీతో ఎవరు పోతారో వాళ్ళని తిడతా. ఎందుకు అంటే ఇప్పుడు అన్నాడు కదా ఆయన నీ దగ్గరకు వస్తుంటే యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళ కార్లు నేను వాళ్ళని పట్టించుకునేదాన్ని కదా. నిన్ను రిషన్ నా ముగ్గురు ఉంటే మేము ముగ్గురే పట్టించుకునేదాన్ని. మౌనిక ఓకే ఓకే ఆమె రాదు కదా బాయ్స్ తోటి. ఇది బాగుంది. ఆ మనిషి బతుకున్నా నేను చచ్చా, నువ్వు వస్తే నేను తిట్టేదాన్ని. తిట్టు. నేను చచ్చిపోయినా అనుకో, నేను కొనుక్కుంటే సిగ్గులేరా? కేవలం మగపోడా ఆల్రెడీ పిల్లలు మెయింటైన్ చేస్తున్నావు. పెళ్ళి అయితే ఇద్దరు పిల్లలకి
తండ్రి రాబోతున్నా ఏంది నాకు ఇంకా 10 years దాకా పెళ్లి కాదు. అవును అప్పుడు పెళ్లి చేసుకున్నా ఏం కాదు చేసుకున్న తర్వాత ఫోన్ చేస్తా అప్పుడు ఏం కాదు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అడుగు 10 years తర్వాత ఇప్పుడే 29 మా వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుందంట బ్రో అక్కడ ఉంటారంట. అవునా గ్రీన్ కార్డ్ కాదురా పెళ్లి చేసుకుంటావు ఇంకా 10 రోజులతో ఏం చేస్తావు ఆమెని పెళ్లి ఒక్కటే అవసరం లేదు మోనిక చేయాలనుకుంటే. పిల్లలంతా అప్పుడు పుట్టిన పిల్లలు ఏమో రాసిస్తా. నేను డాడీ అనాలా లేకపోతే తాతయ్య అనాలా పుట్టిన పిల్లలు రిషాంక్ కొడుకు కుడతాను బాబాయ్ అవుతా. నీ గురించి చెప్పు. నాకు పుట్టరు కదా బ్రో. ఎందుకు పుట్టరు బ్రో? నేను చేసుకోను కదా బ్రో పెళ్లి. వీడికి అంతే కొంచెం నాకు 25 రిషాంక్ 24. అయితే వాడి ఇంకా 10 years తర్వాత అంటే 35 అవుతుంది అప్పుడు పెళ్లి చేసుకుని చేసుకోను అసలు పెళ్లి నేనప్పుడు ఎందుకు చేసుకుంటా. మా వదినా నీతో మాట్లాడాలి పర్సనల్ గా దీని గురించి మళ్ళీ డిబేట్ పెడతాను. బేబీగా మన ఇద్దరు తెలుసు కదా మనం చేసుకుంటాం వేసుకోమో. నేను చెప్తాను నేను ఖచ్చితంగా కాల్ చేస్తా దీని గురించి. ఇందాక ప్రియా వీడియోలో నాకు లవరే లేదు జస్ట్ దీని వీడియోలో నాకు లవరే లేడు అన్న. నాకు పర్సనల్ గా చెప్తాను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అది ఇది. ఎన్ని పక్కగా నేను మీతో మాట్లాడాలి పక్క ఒక కాల్ కొడతాను. డిటెక్టివ్ చేస్తున్నాం శ్రీగాడి మీద అన్ని దొరుకుతాయి. ఇప్పుడు నీ సాగు గురించి అడుగు. నువ్వు చస్తే ఎవరెవరు ఫీల్ అవుతారా నీ బాధ కదా. సో సన నువ్వు చెప్పు నిజంగా చెప్పాలి. మీరు మజా కష్టాలు చేయొద్దు. నాకు ఒక కోరిక ఉంది నేను చచ్చిపోయిన తర్వాత ఎట్లా చేయాలని. నువ్వు చచ్చిపోతే నన్ను అడిగిన కోరికలు నువ్వు అడిగిన కోరికలు నేను చెప్పుకుంటా కానీ నువ్వు చెప్పు నిజంగా చచ్చిపోయినా అనుకో ఎట్లా ఫీల్ అవుతావు. సరే ఆ కారణం నేను ఇచ్చినాం ఇద్దరం చచ్చిపోయినాం అనుకో నేను కూడా వస్తాను మీతో. చెప్పు. నాకు మీరు అంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను. నేను కూడా మీతో పాటు వచ్చేస్తా. అన్నకి షీ అన్నకి ఏమైనా అయిందంటే నా గుండె సగం ఆనే అయిపోయి నేను కళ్ళు తీరే పడిపోతా అండి. అమ్మో నాతో కాదు మన టీం వాళ్ళు మనకి దూరం టీం లవ్ అని కాదు కానీ అసలు ఉండదు కదా రిలేషన్స్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ లీడర్స్ అని కాకుండా ఒక రిలేషన్ ఏర్పడ్డది కాబట్టి తీసుకోవాలి. ఎవరికి ఏమైనా లైట్ తీసుకునే సిచ్యువేషన్ లో లేం. ఒకవేళ బయటకు వెళ్ళిన వాళ్ళకి ఏమన్నా అయినా ఉన్న అంటే మేము అంత కనెక్ట్ అయిపోయినాం. లేని వాళ్ళ కోసమే అయ్యో వాళ్ళకి ఏమన్నా అయిందా అన్న భయపడాం. మేము ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ఏమన్నా అయితే అంతే సగం. అందులో రిషికి శ్రీకి సాయిగడికి వీళ్ళకి ఏమైనా వాటెవర్ ఓ అసలు యాక్సెప్ట్ చేయ వీడు కూడా చూపించా కదా అందుకే అసలు నథింగ్ తీసుకోలేదు. నిజంగానే నాకు భూ అన్న శ్రీ అన్న రిషి అన్న సోనన్న అంటే చాలా ఇష్టం. అంటే మాకున్న రిసార్ట్ టీమ్ లో 5 members ఉండే ఇప్పుడు 4 members అన్నలు ఉన్నారు. అట్లా అని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు అనేసి మేము పట్టించుకోకుండా ఎప్పుడు లేము. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా చాలా అసలు ఫీల్ అవుతాం ఎందుకంటే ఆ బాండింగ్ అంతే. ఇక మీకు అందరికి సీరియస్ ఒక జోక్ చెప్పాలా. సనాకి సాయికి యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ గుర్తుందా? యాక్చువల్ నేను బండి మీద వస్తున్నా రిషి బండి దిగి ఫోన్ మాట్లాడుతూ సనా ఏడ్చుకుంటా ప్రాంక్ చేస్తుందేమో అనుకున్నాడు. నేనేమంటారు సనాకి వీళ్ళకి దుడ్డు ఉంది ఈ పిల్ల అందరూ మంచిగా ఉన్నారు ఆ కార్లు ఉండాలి. ఒక సాయి ఏమైంది అనగానే కార్ మొత్తం బోల్రపక్కలు అన్న ఇదేమనుకుంటుంది అంటే కార్ మొత్తం తుక్కు అయిపోయింది రిషాన్ ఏమన్నా అంటాడు అన్న భయంతో ఫోన్ చేసి ఏడుస్తుంది. నా బాధ ఏంది తుక్కు అయిపోయింది అంటే సాయిగడుగా ఇద్దరు నోటకెళ్ళి సడా రాలే సాయి అంటున్నాం ఇద్దరం అంటే తర్వాత ఆలోచించుకుంటాం అరే సాయి అన్నాం సన్న ఏమన్నా మళ్ళీ ఫీల్ కాదా అంటే మొడ్డ అది ఉండడం మంచిగా గట్టిగా ఉంటుంది దానికి అప్పటికి నాకు చెప్పు కట్ అయిపోయింది అనుకున్నాం మేము. ఇట్లా రక్తం ఇట్లా పోతుంది మొత్తం నా వైట్ షర్ట్ మొత్తం రక్తం ఈ వీడియో ఒకళ్ళు మా అమ్మ చూసి అంటే ఆ వీడియో నేను ప్రాంక్ చేసిన అని చెప్పేసి వీడియో చేసిన. మా అమ్మ మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసింది తిట్టింది. ఫస్ట్ మొన్న నా కూడా అట్లాంటి వీడియోలు చేస్తారా పైన తదాస్తు దేవతలు ఉంటారు ఆ వీడియో చూసిన నుంచి ఏడిపోతుంది ప్రళయంగా ఏడిపోతుంది. ఎందుకు ఏడుచున్నా అర్థం కాల నాకు. ఎందుకు మా జస్ట్ వీడియో మా పక్కనే ఉన్నాడు శ్రీ నవ్వుతున్నాం కదా మా ముగ్గురం కూర్చున్నాడు నవ్వుకుంటున్నాం కదమ్మా అంటావంటే లేదు అట్లాంటి చెయ్యకండి చేసేటప్పుడు మీకు బాగానే ఉంటది కానీ చూసే వాళ్ళకి ఏడిపోతుంది. ఆ విషయం ఇప్పుడు తలుచుకుని ఇప్పుడు మళ్ళీ నాకు ఏడిపోతుంది అంటది మా అమ్మ 2 రోజుల తర్వాత కూడా. కావాలంటే ఇప్పుడు మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేస్తా కావాలంటే మీరేనండి కావాలంటే. వాళ్ళ అమ్మ దెంగులు దగ్గరమ్మ అసలు ఏం మనుషులా జంతువులా ఏం వీడియోలు చేస్తారు పాపం శ్రీ వాళ్ళ డాడీ మొత్తం ఎక్కెక్కి ఏడుస్తున్నాడంటే నాకు భయం అయింది.
ఆ వీడియో ఆ వీడియో నేను చూడలే. ఆ తమ్నెల్ నాకు నచ్చలేదు. అమ్మో ఒకవేళ నిజంగా నేను తీసుకోలేను. ఆ వీడియో ఓపెన్ చేయాలి ఇంతవరకు నిజం చెప్తున్నా. వీడియోలు నిన్న ఇంట్రో నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటున్నాం అంతా చేస్తున్నాం. కానీ చూసే ఇంకోటి పక్క పెడితే నీకు తెలియదు ఎదురా వీడియోలు ఉన్నా నీకు తెలియదు అప్పుడు. కానీ నాకు డౌట్ ఏంటంటే మన గురించి అన్ని తెలిసి చూస్తున్నారు కానీ మన ఇంట్లో వాళ్ళే అంత బాధపడ్డారు. ఇప్పుడు మీ అమ్మ ఏదో నేను కలవలేను చూడలేను కానీ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ అంతవరకు తెలుసు. కానీ రోజు పబ్లిక్ నన్ను చూస్తున్నారు అనేసం మన ఇంట్లో అంత ఫీల్ అయితే ఇంకా పబ్లిక్ ఎంత మంది చేస్తుంటారు. అది కూడా తమ్నెల్ చూడగానే చల్ అమ్మో ఇట్లాంటి వీడియోలు చూస్తే మళ్ళీ నేను ఏడుస్తానేమో. నా వీడియో కూడా తెలియదు. అప్పటికి అమ్మ చెప్తుంది ఫంక్షన్ హాల్. అప్పటికి సాయిసం అంటున్నాడు అది ప్రాంక్ అంటే ఏం ప్రాంక్ నువ్వు ఆవు అని చెప్పి నేను ఇంకా బయటకు పోయి మాట్లాడినా. నువ్వు చెప్పు నిజంగా రియల్ ఆన్సర్ ఎక్కడ వస్తుంది ఇంకో ఆన్సర్ వస్తుంది ఇక్కడ. చెప్పు నిజంగా నేను చచ్చిపోతే పరిస్థితి సావాలి. దినాలు పెడతాం, మంచిగా బ్యానర్లు వేపిస్తాం, మంచిగా షామియాన్ వేపిస్తాం, అన్నదానం అంతా చేస్తాం. ఇది పక్కన నేను నిజం చెప్తున్నా. నాకు ఇంతకు ముందు ఫ్రెండ్స్ అనేటోళ్ళు చాలా తక్కువ మంది, లిమిటెడ్. ఇప్పుడు అజిత్ అనే ఇతను, లోకేష్ గారు, వీళ్ళిద్దరే ఎస్ఆర్ టీమ్ కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా దూరం వెళ్ళిపోయినారు. మహా అయితే ఎప్పుడన్నా మీట్ అవుతారు. కానీ నాకున్నది ఇప్పుడు ఎవరంటే శ్రీ రిషి. ఎందుకంటే వేరే అమ్మాయికి చెప్పుకుంటే ఏడ్చినట్టు కదా. చెప్పాడు ఇంత హైట్ కాళ్ళు ఇట్లా కాళ్ళ మీద పడిపోతున్నాయి. అంత హైట్ అంత పర్సనాలిటీ కెమెరా ప్రతి ఒక్కరు చెప్తున్నా విశ్వ శ్రీ రిషి అని చెప్పి అమ్మాయికి ఎందుకు చెప్పు నీకు మెసేజ్ చేస్తాడు. మొన్న కూడా ఒకటి దారుణమైన విషయం ఏంటంటే రిషి కోసం ఒక అమ్మాయి వచ్చింది. పాపం రిషి గడికి అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. నిజంగా వాడు పట్టించుకోవడం. వాడు రిషి కోసం వచ్చింది. అయితే యాక్చువల్గా రిషి కోసం ఒక అమ్మాయి వస్తే వీడు ఏం చేసిందంటే అసలు రిషిని అడగల. ఆమె కూడా ఏం చెప్పారు కానీ రిషి నేను చెల్లెలా ఫీల్ అవుతుందని చెప్పినాడు. సో బేసిక్ ఏంటంటే ఒక అమ్మాయి నాకు ఇప్పటి నుంచి పరిచయం అనమాట. నాకు అమ్మాయి అంటే కొంచెం చిన్న క్రష్ ఉండే. తర్వాత ఎందుకులే అని చెప్పి రిషిని అన్న అని పిలిచింది. రిషిని అన్న పిలిచిన తర్వాత నేను అన్న అయితే కాబట్టి నేను కాంప్రమైజ్ అయిపోయాను. నువ్వు చెప్పావు నేను రిషి చెల్లెలాగా ఫీల్ అవుతున్నా. నువ్వు చెప్పావు. నువ్వు ఒక ఇంటాడు కాదు మాత్రం ఈ మనిషి మార్చేశాడు. మొత్తం స్క్రిప్ట్ మార్చేశాడు. ఈడ ఆడది కాల ఆడ సినాప్సిస్ అంతా వేరే ఉండాలి. నేను క్లియర్ గా చెప్పనా? చెప్తా నిజంగా అన్ని తెలుసు ముందు తెలుసని చెప్పు. చెప్తా వద్దులే చెప్పు అనుకుంటారు. నాకు నిజంగా చెప్తున్నా. సరే ఇప్పుడు చెప్తున్నా. నా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నా చెల్లెలేరా. నాకు ఈ మనిషి బావే. మా పిల్లలు బావే. నాకందరూ మెసేజ్ చేయండి. భువన గురించి చాలా మంది ఉన్నారు. అన్ననద్దు అట్లయితే సాయిసం కూడా నీకు బావే బామ్మది. అక్కడ అట్లా తమ్ముడు సాయిగాడు ఎంతమంది అమ్మ సాయిసం ఎంతమంది గుండెల్లో నా కోసం ఎంతమంది అబ్బాయి. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే ఇవన్నీ గురించి పక్క పెడితే నేను చనిపోయిన తర్వాత నా కోరికలు ఏం లేవు. ఇవన్నీ చెప్పినా కానీ ఒక నిజంగా నేను చచ్చిపోతే ఒక 10,000 మంది నా సాగుకు రావాలి. అది నా కోరిక. మేము ఉండే ఎస్ఆర్ టీం అందరూ ఏడుంటారో మెయిన్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు పక్క చెప్తున్నా నేను చచ్చిపోయేటప్పుడు నేను రిషి కలిపి ఒక విల్లా కొనాలి. ఆ విల్లాలో అందరినీ జాగ్రత్తగా పెట్టాలి. నేను చచ్చిపోయిన తర్వాత రిషి చచ్చిపోయినా నేను చచ్చిపోయినా అదే విల్లాలో మమ్మల్ని పాతి పెట్టాలి. చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా. మీతో మీ ఇద్దరితో అసలు ఉండాలి. కానీ నిజంగా చెప్తున్నా నేను చచ్చిపోయిన తర్వాత మేము అప్పుడు సౌండ్ చేసి వచ్చి ఆడుకుంటా ఇట్లా గ్లాసులు అన్ని కానీ మేము ఏమనుకోవాలి సార్ మన శ్రీగాడి వచ్చింది ఒక పెగ్గు పోయినా అట్లా పిల్లలు మాకు టార్చర్ చూపించాను. అంతకుముందు ఎవరైనా టీమ్ లీడర్స్ ఏమో వాళ్ళు. మరి నిజం ఇది నిజంగా చెప్తున్నా. పక్కా చెప్తున్నా విల్లా కొంటాం. అది ఎన్ని కోట్లు ఖర్చున్నా సరే పక్క వీళ్ళందరి కోసం ఒక విల్లా కొని వీళ్ళందరినీ విల్లాలో పెట్టి నేను రిషి చచ్చిపోయిన తర్వాత అదే విల్లా తవ్వి నన్ను అలా పెట్టాలి ఇప్పిస్తా అని చెప్తా. మళ్ళీ ముందే చెప్తున్నా నేను చచ్చిపోయిన తర్వాత బాటిల్ చెప్తుంటా మజాక్ చేస్తుంటా కెమెరా కదిలేస్తుంటా అన్ని పనులు చేస్తా. మీరు ఏ శ్రీ వచ్చి మజాక్ గీసినా దేమిచ్చి విలేకాలు చేస్తా అనొద్దు ముందే చెప్తున్నా.
మీరు చచ్చిపోయిన రోజు ఎందుకు నేనే కదా చచ్చిపోయింది అక్క చెల్లి బావా బంగారం అన్నావు అందరు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలాగో నేను చచ్చిపోతా కాబట్టి అతి తొందరలో కొన్ని రోజుల్లోనే ముగ్గురం కలిసి చచ్చిపోతాం అంతే. విలువ ఇంకా మర్చిపోయినా నీకులేని అలవాట్లు నాకులేవు అలవాట్లు ఎవరు బతకరు కాబట్టి వైన్కే చచ్చిపోతామా వైన్కే దేనికి వైన్కి చచ్చిపోయిన తర్వాత ఎవరైతే కొత్త టీం మెంబర్స్ వస్తారో వాళ్ళని కలిసి అందరం ఆడుకుందాం. లేదు మస్ట్ మనోళ్ళే వస్తారు కొత్త అమ్మాయిలు వస్తే మెల్లగా ఆడ నుంచి లైన్ వేస్తారు కదా మీరు. నేనైతే ఫస్ట్ అమ్మాయికి దూరేస్తా వాళ్ళ బాధలో కూర్చున్నాడు. సో ఇది జస్ట్ ఫర్ ఫన్ అనమాట. కానీ నిజంగా ఏదైతే నా కోరిక మొత్తం నిజమే. నేను చచ్చిపోతే మాత్రం పక్క నా సాగు చేసిన తర్వాత నా విల్లలోనే నన్ను పెట్టాలి. ఇది మాత్రం ఫిక్స్, ఇది నిజం. ఎందుకంటే బాబాయ్ అమ్మా ఇది నండి చచ్చిపోయిన తర్వాత విల్లలో పెట్టాలి. వీడియో కొట్టమనిలేము మళ్ళీ చెప్పినాడు నాకు సంబంధమే లేదు. ఒకవేళ ఫ్యూచర్ ఆఫ్టర్ 20 years 15 years చెప్పలేం బ్రో. ఆఫ్టర్ ఇప్పుడు ఏం చచ్చిపోము, అందరం మంచిగా ఉందాం. ఇలానే పబ్లిక్ పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఇద్దరు పిల్లల్ని నన్ను అత్త అత్త అన్ని వద్దు. పిల్లలు ఎందుకు? పిల్లలు పుడతారు మీరు ఆ పిల్లగాడికి నీకు కొడుకుంటున్నాను కోసం నాకు బిడ్డ పుడితే మళ్ళీ నీకే కదా, నీకే ఇయ్యాలి కదా అత్త మామ. అమ్మ ఇలా పిల్లల్ని చేసుకోని మా టీమ్మేట్స్ రిషియన్ పిల్లల్ని చేసుకుంటా. రిషాన పిల్ల ఎంత చీటికప్పు కూడా అవుతాడు. ఆడు పుట్టే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిషి ఇంత అంటే కొంచెం నీట్ గా ఉంటాడు కదా, అంటే బూత్ లో ఆడు పుట్టాడు అట్లా ఉంటాడు మొత్తం మామాగుడు. అరే శ్రీ మామ అంటాడు. నేను మా అమ్మ పిల్లల్ని హాస్టల్ ఎందుకంటే వాళ్ళు చెడిపోతారు. సో వద్దులే ఇక మా ఫ్యామిలీస్ మాట్లాడితే రేపు అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో జస్ట్ ఫర్మ్ కోసం మాత్రమే చేస్తున్నాం. అండ్ మన మమ్మీ డాడీ ఏడ్చారు, వీడియో మాత్రమే చెప్తున్నాం. చాలా కోడలు తీసుకొచ్చే టైం వచ్చింది. అమ్మ తెలుసు వాళ్ళ అమ్మకు వీడియో అమ్మాయి లవర్ తెలుసు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ చేస్తున్నారు. చాలా మంది కమెంట్ కూడా ప్రతి కమెంట్స్ చదివినా అన్న ఎందుకని నన్ను ప్రాంక్ చేస్తున్నారు, ఇంకోసారి చేయకండి అని చెప్పారు. లిటరల్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందికి లవ్ ఉంది అసలు అనుకోలేదు. బాబాయ్ ఆ వీడియోకి కారణం మాత్రం ఈ మనిషి నేను కాదు. ఎప్పుడు తమిళ ఇస్తాడు చచ్చిపోయినట్టు.